కాపర్ టీవీ ప్రేక్షకులకు మరోసారి నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం కలగజేసిన ఆ దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి నాయన, చక్కని వర్తమానంతో ఆయన మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా నీ ప్రేమను బిడ్డలకును మాకును నాయన వినగల చెవులు గ్రహించుకునే హృదయాన్ని అనుసరించే మనసును దయచేసి సమస్తంలో ఘనత మహిమ మీరే పొందుకోమని త్వరలో రాని యేసుక్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమించి ప్రార్థన అడుగుతున్నాను తండ్రిగా, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా అంశము దేవుని ఇంటిలో అతిథిగా ఉంటావా. చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి ఇది. భూమి మీద మనము బ్రతుకుతున్న 60-70 సంవత్సరాల ఆయుష్ కాలంలో మన గృహ ప్రవేశముకు కానీ, ఒక నూతనంగా మందిరం కట్టుకున్నప్పుడు కానీ, ఒక ఫ్యాక్టరీ నిర్మించుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక ఫ్లాట్ మనం శుభ్రంగా నీట్గా కట్టుకున్నప్పుడు కానీ మనము ముఖ్యమైన అతిథులను తెచ్చుకుంటాం. ఒక ముఖ్యమైన అతిథినిగా పిలుచుకొచ్చుకుంటాం. ఎవరు పిలుచుకుంటాము? మంచి నీతిమంతుల్ని, పదవి ఉన్న వారిని, అధికారం ఉన్న వారిని మన ఇంటికి కానీ, మన గృహ ప్రవేశానికి కానీ, అలాగనే మన మందిరం ప్రతిష్టప్పుడు కానీ, అలాగనే మనం కట్టుకున్న ఫ్యాక్టరీకో లేకపోతే అనేకమైన వాటికి మనం అతిథులు పిలుస్తాం. ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారండి అన్నప్పుడు ఫలాని వారు వస్తున్నారు, ఓహో ఎమ్మెల్యే గారు వస్తున్నారా, ఎంపీ గారు వస్తున్నారా అంటారు. ఎందుకంటే ఒకరిని అతిథిగా పిలిచేటప్పుడు వారి స్టేటస్ను బట్టి, వారి అధికారాన్ని బట్టి, వారికి ఉన్న పదవిని బట్టి మనము అతిథిగా ముఖ్య అతిథులుగా పిలుస్తాం. కానీ నిన్ను నన్ను ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ పరలోకమనే ఇంటికి అతిథిగా పిలవాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎంత చక్కని వర్తమానం ప్రేమ బిడ్డలారా. ఆలోచించండి. ఆయన అంటున్నాడు, నువ్వు చాలాసార్లు నేను మట్టి వాడిని, పురుగు లాంటి వాడిని, పనికిరాని వాడిని అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఆ పరలోకం అనే తన ఇంటికి అతిథిగా నిన్ను పిలవాలనుకుంటున్నాడు. ముఖ్యమైన అతిథిగా ఆహ్వానించాలనుకుంటున్నాడు. నిన్ను మంచి స్నేహితుడిగా పిలవాలనుకుంటున్నాడు. ప్రియమైన ఆత్మీయ బంధువుగా నిన్ను పిలవాలనుకుంటున్నాడు. ఎంత చక్కని వర్తమానం ప్రేమ బిడ్డలారా. ప్రభువారు మన కోసము ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. అయితే మనలాగా ఆయన గొప్పవారిని తెచ్చుకోవాలనుకుంటున్నాం. మన ఇంటికి ఎవరైనా అతిథిని పిలిస్తే ఒక అధికారం ఉన్నవాడిని, లేకపోతే పదవిలో ఉన్నవారిని మనం ముఖ్యమైన అతిథిగా మన ఇంటికి పిలుచుకుంటాం. కానీ దేవుడు తన పరలోకమైన ఇంటికి ముఖ్యమైన అధికారినో, లేకపోతే జ్ఞానవంతునో, లేకపోతే బలవంతునో, లేకపోతే మంచి పదవులు అలంకరించిన వాడినో ముఖ్యమైన అతిథిగా తన ఇంటికి పిలవట్లేదంట. పనికిరాని వారము, పాపులము, నీచులము, దుర్మార్గులమైన మనల్ని ఆ పరలోకం అనే ఇంటికి అతిథిగా పిలుస్తూ ఉన్నాడు ఆయన్ని. ఎంత చక్కని వర్తమానం అండి. ఆ పరలోకం అనే ఇంటికి అతిథిగా పోవాల్సిన నీవు ఎలా ఉంటున్నావు ప్రియ సహోదరి, సహోదరుడా? ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నావు? ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నావు? ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావు? ఇదిగో ఆయన నిన్ను పరలోకం అనే తన ఇంటికి అతిథిగా పిలుస్తున్నాడు. ముఖ్యమైన అతిథిగా, నిన్ను ఒక గెస్ట్ గా పిలుచుకోబోతున్నాడు. నిన్ను మంచి స్నేహితుడిగా పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఆ పరలోకం అనే తన ఇంటికి ఇదిగో నిన్ను ముఖ్యమైన అతిథిగా పిలవాలనుకుంటున్నాడు ఆయన. అయితే ఎలా ఉన్నావు నీవు, నేను మనం పరిశోధించుకున్నాం. అయితే ఆ పరలోకం అనే ఆ పట్టణానికి ముఖ్యమైన అతిథిగా వెళ్ళాలనుకుంటే మనం భూమి మీద కొన్నిట్లలో మనం పాస్ అవ్వాలి, కొన్ని మార్పులు సంపాదించాలి. చూడండి, వాక్యాన్ని గమనించినట్లయితే ఈరోజు నా అంశము దేవుని ఇంటికి నువ్వు అతిథిగా వెళ్తావా. అయితే చూడండి, కొన్ని మాటలు చూద్దాం. కీర్తన గ్రంథము 15 మొదటి నుంచి చదివినట్లయితే అక్కడ దావీదు మహాభక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అయ్యా అంటే, తండ్రి నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడయ్యా అని ఈ దావీదు మహాభక్తుడు యెహోవా సన్నిధానంలో మొరపెడుతున్నట్టుగా మనం చూస్తామండి. చదువుదాం ఆ వాక్యాన్ని. అందరూ బైబిల్ తీయండి ప్రేమనందరూ వెళ్ళారా. ఎంతో చక్కటి వర్తమానం ఇది, గమనించండి మీరు. అయితే నిన్ను నన్ను ఆయన ఆ పరలోకమైన ఇంటికి ముఖ్యమైన అతిథిగా పిలుస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఆ పరలోకానికి వెళ్ళాల్సిన మనం, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడే నిన్ను నన్ను ముఖ్యమైన అతిథిగా పిలుస్తూ ఉన్నాడంటే, అయితే నీవు నేను ఆ పరిశుద్ధుడి ఇంటికి వెళ్ళాలంటే నీవు నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో ఆలోచించు. ఆ పరిశుద్ధుడే నిన్ను అతిథిగా పిలుస్తూ ఉన్నాడంటే, ప్రాముఖ్యంగా నేను ఒక గెస్ట్గా పిలుస్తూ ఉన్నాడంటే నీవు నేను ఎలా ఉన్నానో ఒక్కసారి గమనించు. అందుకే దావీదు అంటున్నాడు, నీ యొక్క గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడయ్యా అంటున్నాడు. చదవండి ఆ కీర్తన గ్రంథము ఈ 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఎంత చక్కని వర్తమానం అండి. దావీదు మహాభక్తుడు అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద
మీద నివసింపదగిన వాడు ఎవడు? పరిశుద్ధమైన పర్వతం అనగా ఆ పరలోకము ప్రియమైన బిడ్డలారా, అది పరిశుద్ధమైనది, అది ఎత్తైన పర్వతం. ఆ ఎత్తైన పర్వతం మీద అనగా నివసింపదగిన వాడనగా నీ పరలోకములో నీతో కలిసి నివసింపదగిన వాడెవడు? నీ ఇంటిలో ముఖ్యమైన అతిథిగా ఉండదగిన వాడెవడు ప్రభు అని అడుగుతున్నాడు. మరి ఆ పరలోకములో, ఆ పరలోకమైన గుడారములో, ఆ పరలోకమైన ఇంటికి మనం అతిథులుగా పోవాలంటే కొన్ని గుణ లక్షణాలు మనకు ఉండాలి. కొన్ని విషయాలలో మనము పాస్ అయి ఉండాలి. కొన్ని మార్కులు సంపాదించిన వారమై ఉండాలి. 100కి 100 మార్కులు సాధించిన వారమై ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని మనం సాధించాలంటే మంచి చదువులో కానీ అన్ని వారు చెప్పిన ప్రశ్నలు అడిగిన వాటికి జవాబు చెప్పేవారుగా మంచి గుణ లక్షణాలు కలిగిన వారమై ఉంటేనే ఆ జాబు, ఆ యొక్క అధికారి మనకి ఇవ్వగలడు. కానీ పరలోకానికి వెళ్ళటానికి నీకు కావాల్సింది జ్ఞానం అవసరం లేదు, అలాగనే విద్య కూడా అవసరం లేదు. కానీ నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నువ్వు బ్రతికితే చాలు ఆ పరలోకం అనే ఇంటికి నిన్ను అతిథిగా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నావా? పరలోకములో దేవుడితో నివాసం చేయాలని ఆశపడుతున్నావా? అయితే నీవు తగిన వాడిగా ఉన్నావా? ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేయదగిన క్యారెక్టర్ నువ్వు కలిగి ఉన్నావా? ఆ గుణ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావా? ప్రభులాగానే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నీతిగా, యథార్థంగా బ్రతుకుతున్నావా? ఆ పరలోకమైన గుడారము, తన పరలోకమైన ఇంటికి, ప్రభు వారి ఇంటికి అతిథిగా వెళ్ళాలన్నా ఆ పరిశుద్ధ పర్వతం వారి పరలోకానికి వెళ్ళటానికి నీవు నీతిగా ఉంటేనే తప్ప వెళ్ళలేవు. అందుకే దావీదు మహాభక్తుడు అంటున్నాడు, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడయ్యా? నీ యొక్క పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడయ్యా అని అంటున్నాడండి. అయితే ఆ పరలోకం అనే గుడారానికి వెళ్ళదగిన వాడెవరో, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడికి ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి లక్షణాలు కావాలో ఇక్కడ కిందగా మనకి వివరిస్తూ ఉన్నాడు దావీదు మహాభక్తుడు. చదువుకున్నాం చూడండి. అయితే ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడికి కావాల్సిన గుణ లక్షణాలు ఏమిటో దావీదు మహాభక్తుడు వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. 2వ వచనం చదవండి. 15 వచనంలో, యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించు. చూడండి, యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించాలి. మొట్టమొదటిగా ఆ పరలోకం అనే ఇంటికి అతిథిగా వెళ్లాల్సిన వాడికి కావాల్సిన మొదటి లక్షణం, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడికి కావాల్సిన మొదటి లక్షణము యథార్థ ప్రవక్తను కలిగి నీతిని అనుసరించాలి. యథార్థం అనగా దేవుని వాక్యమే యథార్థమైనది. ప్రవక్తన అనగా మన చూపు కానీ, మన నడక కానీ, మనం చేసే ప్రతి క్రియ, ప్రతి పని కూడా వాక్యానుసారమైనదే ఉంది. మనము నీతిని అనుసరించాలి. అనగా యేసు ప్రభు వారిని అనుసరించి నడుచుకున్న వారమై ఉండాలి. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. పరలోకములోకి వెళ్ళాలన్నా, పరలోకమైన ఆ గుడారములో అతిథిగా నువ్వు ఉండాలన్నా, ఆ పరలోక పరిశుద్ధ పర్వతం మీద నివసించాలన్నా, యేసుతో కలిసి నువ్వు యుగ యుగములో సంతోషంగా ఉండాలన్నా ఈ క్యారెక్టర్, ఈ లక్షణాలు మనకు ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, 2వ లక్షణం ఏమిటో చూద్దాము. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అక్కడ నివసింపదగిన వాడు. ఆయన గుడారంలో నివసింపదగిన వాడు. హృదయపూర్వకంగా నిజము పలకాలి అనగా కొంతమంది లోపల ఒక మాట, బయట ఒక మాట చెప్తారు. అవునంటే అవును, కాదంటే కాదు అనాలి. మనం హృదయపూర్వకంగా అనగా నీ హృదయపూర్వకంగా నిజమే పలుకును వాడు 2వ వాడు. చూడండి, 2వ లక్షణం ప్రియమైన బిడ్డలారా, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడికి కావాల్సింది 2వ లక్షణం. ఆ పరలోకమైన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడికి 2వ లక్షణం ఇది. మొట్టమొదటిగా నీ యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించాలి. 2వదిగా హృదయపూర్వకంగా నిజం పలుకోవాలి. ఈ 2వ లక్షణము. 3వ లక్షణము, అట్టివాడు నాలుకతో కొండమలాడడు, తన చెలికాడికి కీడు చేయడు, చెలికానికి కీడు చేయడు. 3వ లక్షణం ఏమిటంట? నాలుకతో కొండమలాడడు, నాలుకతో అబద్ధములాడడు, ఈ నాలుకతో ఇతరులను నిందించడు, ఈ నాలుకతో ఇతరులను గాయపరచడు, తోటివాడి మీద కొండమలాడడు, తోటివాడి మీద అబద్ధాలు వేయడు, చెలికాడికి అనగా తన తోటి సహోదరుడికి ఏ కీడు చేయడు, చెయ్యకుండా ఉండవాడే 3వ లక్షణం ఇది. అక్కడ ఉండదగిన వాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు, తండ్రి యొక్క ఇంటిలో అతిథిగా వెళ్ళాల్సిన వాడికి కావాల్సిన లక్షణములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది 3వ లక్షణం. చూడండి, 4వ లక్షణం చూస్తే, తన పొరుగు వారి మీద నింద మోపడు. హల్లెలూయా. తన పొరుగు వారి మీద ఎవరి మీద నింద మోపకుండా ఉండాలి. చూసారా, పరలోకం అనేది ఏమిటనుకుంటున్నారు ప్రియమైన బిడ్డలారా? పరలోకం అంటే 100 రూపాయలు పెట్టి ఒక బైబిల్ కొనుక్కొని, ఏదో బాపురేషన్ తీసుకొని, ఆదివారం పోయి బలారాధన తీసుకొని, ఏదో 4 మాటలు వింటూ వస్తూ నీ ఇష్టానుసరిగా నువ్వు జీవిస్తూ
పరలోకాన్ని ఇస్తాడనుకున్నావా? పరలోకాన్ని కట్టబెట్టాలనుకుంటున్నావా? పరలోకం అనేది ఏమన్నా ఆ మార్కెట్లో దొరికే కూరగాయలు అనుకుంటున్నావా? పరలోకం అనేది రేషన్ షాపులో దొరికే బియ్యం అనుకుంటున్నావా? పరలోకం అనేది ఏమిటో తెలుసా? అది పవిత్రమైనది, యథార్థమైనది. ఆ యథార్థవంతులకు, పరిశుద్ధులుగా జీవించిన వారికే అది దక్కుతుంది. ఆ పరలోకం నీకు కావాలనుకుంటున్నావా? అయితే ఈ లక్షణాలు నీలో ఉండాలి. ఆ పరిశుద్ధుడైన తండ్రి ఇంటిలో నువ్వు అతిథిగా ఉండాలనుకుంటున్నావా? ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే పరలోకం నీకు అవకాశం ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ తమ్ముడా, చెల్లి, ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు పరిశోధించుకో. ఇలాంటి లక్షణాలు నువ్వు పరలోకానికి అర్హుడు కావు, అనర్హుడవు. నీకు పరలోకం కావాలంటే ఈ లక్షణాలు నీలో ఉండాలి. ఈ గుణ లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. యథార్థంగా జీవించాలి, హృదయపూర్వకంగా మాట్లాడాలి, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు అలా ఉంటేనే నీకు పరలోకం, లేకపోతే లేదు. భ్రమపడుతున్నారు చాలా మంది. కానీ ప్రియమైన బిడ్డలారా, దావీదు అంటున్నాడు, 4వ లక్షణం చూడండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతని దృష్టికి నీచంగా ప్రవర్తించేవాడు అసహించుకోవాలి. చాలా మంది దేవుడిని ప్రేమిస్తుంటారు, పాపాన్ని ప్రేమిస్తారు, పాపం చేసేవారితో స్నేహం చేస్తుంటారు. అలా చేయకూడదు అంటున్నాడు. ఇంకొక విషయం చెప్తున్నాను. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించిన వాడు దేవుడు అతన్ని సన్మానిస్తాడు పరలోకంలో. ఇంకొక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణం చేసావు, నువ్వు పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా క్రీస్తు నన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నేను మారుమర్చి పొందుకుంటాను, కాబట్టి నాకు బాప్టిజం ఇప్పించండి అని అడుగుతావు. అడిగిన వెంటనే ఆయన బాప్టిజం ఇచ్చిన తర్వాత ప్రభు నమ్ముకొని సాగిపోతున్నప్పుడు కొన్నిసార్లు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఏమంటావో తెలుసా? ఈ ప్రమాణాన్ని, ఈ యొక్క ఒట్టును గట్టి మీద పెట్టేసి దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నాకేం కార్యం చేశాడని చెప్పేసి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావు. కానీ ఇక్కడ ఆ పరలోక పట్టణంలో అతిథిగా ఉండదగిన వాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు, పరలోకానికి వెళ్ళాలనుకున్నవాడు ప్రమాణము చేసినప్పుడు, ప్రభుత్వం వెళ్ళిపోతున్నప్పుడు కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అనేకమైన శ్రమలు కలిగిన మాట తప్పకుండా ప్రభు కోసమే బ్రతుకుతాడు, ప్రభు కొరకే జీవిస్తాడని దేవుని వాక్యం చలవేస్తుంది. ఇది 5వ లక్షణం. ప్రియమైన బిడ్డలారా, ఎలా ఉన్నావు? దేవుని నమ్ముకొని దేవుని వెంబడిస్తున్నప్పుడు కష్టాలు, నష్టాలు కలుగుతున్నాయని దేవుని విడిచిపెడుతున్నావా? చేసిన ప్రమాణం మర్చిపోతున్నావా? దైవజనుడికి విరోధంగా జీవిస్తున్నావా? దేవునికి విరోధంగా జీవిస్తున్నావా? మందిరానికి క్రమంగా వెళ్ళకుండా ఉంటున్నావా? అయితే ప్రియ సహోదరి, పోగొట్టుకుంటావు పరలోక భాగ్యాన్ని, పరలోక ధన్యతను పోగొట్టుకుంటావు. జాగ్రత్త, నిన్ను నువ్వు పరిశోధించుకోవాలని మనం చేస్తున్నాం. చూడండి, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. చూడండి, ఇలాంటి క్యారెక్టర్ను కలిగి ఉండాలి. మొట్టమొదటిగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. రెండోది హృదయపూర్వకంగా నిజం పలకాలి. మూడోది అట్టివాడు నాలుకతో కొండవలాడక తన చెలికాడికి కీడు చేయడు. నాలుగోది తన పొరుగు వారి మీద నిందమప్పుడు. ఐదోది అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఆరోదిగా అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. ఏడోదిగా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చూసారండి, చాలా మంది ప్రమాణాలు చేస్తారు, అది ఇస్తాం, ఇది ఇస్తాం, ప్రమాణాలు చేసి సరే అది విలువైనదైనప్పుడు, అది ఎక్కువైనదైనప్పుడు మాట తప్పుతారు. మాట తప్పకూడదు. అవునంటే అవును, కాదంటే కాదనాలి. అబద్ధం ఆడకూడదు. మనం ప్రియమైన బిడ్డలారా, అలా మాట చెప్తున్నాడు. అలా చేసిన వారికి దేవుడు ఇస్తున్న బహుమానం ఏమిటో యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట వర్తమానాన్ని అందిస్తున్నాడు. అలాగ నీతిగా ఉన్న వారికి పరలోకములో అతిథిగా తీసుకెళ్లి పరలోకములో తన ఇంటిలో ఒక భాగమును ఇస్తానంటున్నాడు. చదువుదాం మాటను చక్కగా. 56వ వచనం చూడండి. నా ఇంట ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతులు అని అనిపించుకుంటూ కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడుతూ ఉన్నాను అంటున్నాడు యెహోవా. హల్లెలూయా! ఎంత చక్కని మాట చూడండి. నీతిగా యథార్థంగా బ్రతికిన వాడు, అబద్ధమాడకుండా హృదయపూర్వకంగా నిజం పలికిన వాడు, ప్రమాణం చేసి మాట తప్పక అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించిన వాడికి తండ్రి అయిన దేవుడు ఇస్తున్నానన్న బహుమానం ఏమిటో, ఆ పరలోకంలో ఇస్తానన్న గొప్ప ఆస్తి ఏమిటో చూడ. ఆయన ఇంటిలో ఒక ప్రాకారము ఇస్తానంట.